వావి వరుసలేని కుక్క అని చాలా మంది తిడతా ఉంటారు కదా. కానీ అట్లా కుక్కని ఇప్పటి నుంచి తిట్టొద్దు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక వార్త చూసిన, ఆ వార్త చూసినాక నాకు ఎంత ఒళ్ళు మండిపోయిందంటే అంత దరిద్రంగా ఉంది ఆ వార్త. గుజరాత్ వడోదరాలో జరిగిన ఇష్యూ ఇది. ఒక 40 ఏళ్ళ ఆమెకి పిల్లలు పుడతలేరంట, పెళ్ళయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ. అయితే ఏమైందా అని టెస్ట్లు వేయించుకుంటే వాళ్ళ హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని తెలిసిందంట. సో పర్లేదు ఐవీఎఫ్కి వెళ్దాము, ఇప్పుడు చాలామంది చేయించుకుంటున్నారు కదా అని పోయినరట. కానీ అది కూడా సక్సెస్ కాలేదు. పర్లేదు నేను అడాప్ట్ చేసుకుంటా అని చెప్పేసి అక్కడికి ఆమె అన్నదంట. అయినా కూడా లేదు, అట్లా కుదరదు, బయట రక్తం రావద్దు, మన రక్తమే అని కొంతమంది సైక్గా ఆలోచిస్తారు కదా. అట్లా ఆలోచించి మామ అంటే తన మొగుడి తండ్రి బలవంతం చేసిండంట. అది కూడా మల్టిపుల్ టైమ్స్ బలవంతం చేసిండంట. ఈమె పోయి భర్తకు చెప్పుకుందంట, ఇట్లా జరుగుతుంది నాతోని అని. చెప్తే నోరు మూసుకొని ఉండు, నాకు పిల్లలు కావాల్సిందే ఏదేమైనా కానీ, ఒకవేళ ఎక్కువ తక్కువ వాగినాం అనుకో నీ న్యూడ్ ఫొటోస్ అన్నీ కూడా నెట్లో పెట్టి పబ్లిసిటీ చేస్తా అని చెప్పిండంట. ఇక దెబ్బకి భయపడి ఏం చేయాలని అర్థం కాక కుమిలిపోతున్నా ఆమెకి అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదు. సరే ఇట్లా కూడా అవుతలేదు ఇది అని చెప్పేసి ఆడిబిడ్డ మొగుడు ఉంటాడు కదా, అంటే వరుసకి ఏమవుతాడు ఈమెకి, అన్ననో తమ్ముడో ఏదోటి అవుతాడు. సో ఆయనతోని కూడా చెప్పించారట. అప్పుడు కన్సీవ్ అయింది ఆమె. కన్సీవ్ అయిన తర్వాత ఇంకా ఆమెతో కాలేదు, అసలు ఏంది ఇది, అన్న తమ్ముడు ఇట్లా వాయు వరుస లేకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇంకా ఆమె పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన 1 మంత్కి, అంటే జరిగిన 1 మంత్కి ఆమె కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత 1 మంత్కి ఆమెకి మిస్క్యారేజ్ అయిందంట. మరి ఆమె అబార్షన్ చేసుకుందా లేకపోతే మిస్క్యారేజ్ అయిందా అనేది తెలియదు, కానీ మొత్తం మీద ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. సో కేసు ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అదంతా బయటకు వచ్చిన తర్వాత వాడికి తగిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నా. కానీ నిజంగా కొంతమంది ఆడోళ్ళని చూస్తుంటే ఒకప్పుడు ఒకానొక జనరేషన్లో పిల్లలు పుట్టకపోతే టెస్ట్లు ఎవరి వల్ల దేని వల్ల అనేది ఏం తెలుసుకోకుండా భర్త మాత్రం భార్యను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కన్నాడు అనే వార్తలు ఎన్నో ఒక జనరేషన్లో. ఇప్పుడు ఇలాంటి విచిత్రమైన చండాలమైన వార్తలు వినాల్సి వస్తుంది. పొద్దున్న లేస్తే ఇలాంటి ఏ వార్త వినాల్సి వస్తుందో అని చెప్పి తలకాయ ఖరాబ్ అయిపోతుంది. అసలు ఎంత చండాలం ఇది.